తుని పాపకు సంబంధించినటువంటి జాహ్నవి కేసులో మరో ట్విస్ట్. అసలు జాహ్నవి వెంట ఆ కుక్క ఏదైతే చనిపోయిందో తనకి ఇంటికి సంబంధించినటువంటి శునకం అని చెప్పారో ఆ శునకానికి పాప మిస్ అవ్వడానికి అసలు సంబంధం లేదు. అసలు ఆ రోజు పాప మిస్ అయినప్పుడు పాప వెనుక పాపతో పాటు ఆ యొక్క శునకం వెళ్ళలేదు అనేది కూడా కొంత నిర్ధారణ జరిగినటువంటి సందర్భం. అంటే ఇన్ని రోజులు అసలు ఆ శునకానికి ఏమైంది, శునకానికి సంబంధించినటువంటి ఆ 8 కిలోమీటర్లు ఎందుకు ఆగింది, అసలు 8 కిలోమీటర్ల మేర ఎందుకు పోయిరు, అసలు ఆ కుక్క ఎందుకు తిరిగి వచ్చింది, దాన్ని ఎమ్మటి GPS ట్రాకర్ పెట్టి నైట్ విజన్లు పెట్టినా కూడా ఎక్కడా కూడా సక్సెస్ కాకుండా మళ్ళీ తిరిగి ఇంటికి ఎందుకు వచ్చింది, ఆ కుక్క మీద ఏమైనా విషప్రయోగం చేసిరా లేకపోతే ఎలర్జీతో ఏమన్నా మరణించిందా అనే కోణం కూడా చాలా పెద్దగా వినిపించింది. తర్వాత ఆ పాపతో పాటు ఆ యొక్క జంతువు కూడా వెళ్ళింది అనేది కూడా పెద్దగా వినిపించినటువంటి సందర్భం. కానీ ఎక్కడా కూడా ఆ శునకం సంబంధించి అది ఆ ఇంటికి సంబంధించింది కాకుండా అది గ్రామంలో తిరిగేటువంటి శునకము, అసలు దానికి సంబంధం లేదు అంటూ కూడా ఒక ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా జూన్ 6వ తారీఖు రోజు మిస్ అయినటువంటి కాకినాడ జిల్లా తుని మండలం దొండపాక గ్రామానికి సంబంధించినటువంటి జాహ్నవి కేసులో అసలు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ యొక్క ఆధారాలను బట్టి మరి అంటే ఇప్పటి వరకు చిన్న ఆధారం కూడా దొరకకుండా, చిన్న క్లూ కూడా దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో మరి ఏం జరగబోతా ఉన్నది, అసలు ఇప్పటి వరకు అయితే 500 పైచీలకు అధికారులు, అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, రేంజ్ ఆఫీసర్లు కావచ్చు, హనుమాన్ టీం కావచ్చు, NDRF కావచ్చు, SDRF వీళ్ళంతా కూడా జల్లెడ పట్టినా కూడా ఎక్కడ కూడా ఆ అనుమానాలకు తావునిస్తూనే ఎక్కడ కూడా అక్కడ ఆధారాలు కనిపించినటువంటి పరిస్థితి. అసలు మరో కోణంలో అక్కడ నైట్ విజన్ కెమెరాలు పెట్టి ఆపరేషన్ టాయ్ చేసుకుంటూ అక్కడ మాంసం ముద్దలు పెట్టినా క్రూర మృగాలు ఏమైనా వచ్చి తిన్నాయేమో అన్న ఆలోచనతో పెట్టినా కూడా అక్కడ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎక్కడ కూడా ఆ పాపకు సంబంధించినటువంటి అక్కడ విషయంలో కానీ ఇక్కడ ఆ మాంసం ముద్దల దగ్గర కానీ క్రూర మృగాలు కాదు సర్పాలు కూడా రానటువంటి పరిస్థితి. అంటే దీంట్లో కూడా మరొకసారి అధికారులకు షాక్ దక్కింది. తర్వాత ఈ కిడ్నాప్ ఆరోపణల విషయంలో, కిడ్నాప్కి సంబంధించినటువంటి విషయంలో కొంత దర్యాప్తు చేసినా కూడా ఇక్కడ కిడ్నాప్ చేయడానికి ఎవరు ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి దాన్ని మొట్టమొదటిగా కొట్టి పారేసినటువంటి విషయం. తర్వాత ఆ ఏరియాలో అపరిచితుడు తిరుగుతూ ఉన్నాడు, ఇట్లా దేవతలు అదృశ్యం చేశారు అని ధాన్యంలో తెలిసిందని చెప్పేసి ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి తిరుగుతున్నాడు, వాళ్ళ మేడ మీద పడుకున్నాడు అనే వ్యక్తిని కూడా పోలీసులు బయటికి పంపించినటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికీ 10, 12, 13 రోజులు అయినప్పటికీ కూడా జాహ్నవికి సంబంధించినటువంటి ఆధారాలు ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు దొరుకుతూ ఉన్నాయి. అంటే హనుమాన్ టీం లాంటి ఒక ఆఫీస్ టీం ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళంతా కూడా శ్రీశైలం నల్లమల్ల అడవులకు సంబంధించినటువంటి ఏరియాలోనే ఏ ఇష్యూ జరిగినా కూడా 2-3 గంటల్లోనే రిజల్ట్స్ని రాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని బయటకు చెప్పేటువంటి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. అయినా కూడా అక్కడ 500 ఎకరాల్లో పూర్తిగా జల్లెడ పట్టినా కూడా ఎక్కడ ఆచూకీ దొరకపోవడంతో అధికారులంతా తలబట్టుకుంటున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి వీళ్ళంతా కూడా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ మీడియాలో అడ్డమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టినా, మీడియాలో ఆ పాపకు సంబంధించినటువంటి ఇష్యూలో రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టినా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది మీడియాపై కూడా అని కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే మరి తుని పాప విషయంలో ఏం జరగబోతా ఉంది అనే కోణంలో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు శునకానికి సంబంధించినటువంటి ఒకసారిగా బయటకు వచ్చింది. ఆ శునకానికి సంబంధించినటువంటి విషయంలో మరి అంటే అది ఊర్లో తిరిగేటువంటిది, దానికి పాపకు మిస్సింగ్కి సంబంధం లేదు అనేది కూడా కొంత నిజ నిర్ధారణ చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఆ యొక్క అంటే కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టంలో ఏం రానున్నది అంటే 10 రోజుల సమయం పడుతున్నారు. దాదాపు ఇప్పటికి 3-4 రోజులు అయింది. మరి ఇంకా 5-6 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ నిజానికి విషప్రయోగం ఏమైనా జరిగి ఉంటే, విషప్రయోగం జరిగిందంటే దీంట్లో పాప తప్పనిసరిగా కిడ్నాప్కి గురైంది అనేది కూడా పోలీసులు నిజ నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నార్మల్గా అది ఇన్ఫెక్షన్తో చనిపోతే మాత్రం దానికి ఎవరు కూడా బాధ్యులుగా, దాంట్లో మరొకసారి అది ఈ యొక్క కేసు అనేది మరోసారి ట్విస్ట్ తీసుకునేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అంటే ట్విస్ట్ మీద ట్విస్టులు నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ తోటి కనుక మరణించినటువంటి నేపథ్యంలో మరొకసారి అంటే శునకానికి సంబంధించినటువంటి విషయం కూడా చేతులు తీసేటువంటి సందర్భం చూస్తాం. అదే ఇక్కడ ఒకవేళ కుక్క విషయంలో కానీ విషప్రయోగం జరిగితే మాత్రం దీని వెనుక ఎవరో ఉన్నారు అనేది కూడా ఒక కోణం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక
పూర్తి స్థాయిలో ఆ యొక్క కిడ్నాప్ ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తన భర్తకు సంబంధించినటువంటి అంటే పాప తండ్రికి సంబంధించినటువంటి మిత్రులతోటి ఉన్నటువంటి గొడవల వల్ల నా పాపను ఏమైనా కిడ్నాప్ చేశారా అనే కోణాన్ని కూడా కొంత దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అని కిడ్నాప్ తరాన్ని మరొకసారి బయటికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా ఎలాంటి సంభాషణలు లేకుండా కిడ్నాప్ పరమైనటువంటి ఏమైనా ఆధారాలు దొరికితే మాత్రం కిడ్నాప్ పరంగా విచారణ కూడా చేపడతా ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో చూడాలి అంటే ఏం జరగబోతా ఉన్నది. అసలు ఆ తుని పాపకు సంబంధించినటువంటి విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లో తల్లిదండ్రి ఇప్పటికీ కడుపు శోకం అనేది కూడా మిగులుస్తుందా, లేకపోతే అంటే ఒక గంట 2 గంటల పాటు పోయినటువంటి సందర్భంలో గంట 2 గంటల పాటు కనిపించకపోతేనే కన్న తల్లికి సంబంధించినటువంటి కడుపు కాదు తల్లిదండ్రి పాప కాబట్టి తండ్రితో కొంత అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మిస్ అవుతున్నటువంటి సందర్భం కూడా చూస్తాం. అయితే మరి ఆ జాహ్నవి కేసులో మరి ఒక వైపు శునకానికి సంబంధం లేదు అంటూనే కిడ్నాప్ కాలేదంటూనే మరి ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఎంత 500 పైచలకు అధికారులు పనిచేసినా కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా పనిచేయనటువంటి సీనియర్ ఆఫీసర్లంతా కూడా అక్కడే ఉండడం, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పెద్దలు కూడా మొత్తం అక్కడే ఉండి కాటన్ సెట్ చేసినా జల్లెడ పట్టినా కూడా ఎక్కడ ఆధారాలు కనిపించట్లేదు. మీదికెళ్ళి నైట్ విజన్ సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాలను పంపిస్తూ ఉన్నారు. ఉదయం పూట డ్రోన్ తోటి అడవి మొత్తం పట్టించారు. తర్వాత 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ ఆయిల్ తోట మొత్తం జల్లెడ పట్టారు. అంతా క్లూస్ టీమ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ ఎక్కడ కూడా కనీసం ఆధారాలు కనిపించడం లేదు అనేది కూడా తెలుస్తూ ఉన్నది. మరి పాపకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు ఏమైనా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా కొంత సమాచారం అంతా ఉన్నది. మరి జాహ్నవి ఇప్పటికీ 13-14 రోజుల సమయం అవుతా ఉన్నది. అసలు దొరుకుతుందా లేదా అనేది కూడా కొంత అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే